ఈరోజు దేవుని వాక్యము జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనము. ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ప్రభు అంటున్నాడు, ప్రశస్తమైన వస్త్రములతో మనల్ని అలంకరిస్తాడంట. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనములో చెప్పుచున్నారు. ఈ శ్రేష్టమైన వాక్యాన్ని ఉదయకాలమందు 21వ తారీఖు మే నెల ఎంత చక్కటి దయచేసిన ప్రభువునకు స్తోత్రాలు చెల్లించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా తండ్రి, రాత్రంతయు కాసి కాపాడి తండ్రి ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన సమయమందు మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా తండ్రి, ప్రశస్తమైన వస్త్రములతో మమ్మల్ని కప్పుతావంటున్నావు ప్రభువా. నిజమే నాయన తండ్రి, వస్త్రములు నాయన మంచిగా ఉన్నప్పుడు మా హృదయాలు కూడా మంచిగా ఉండాలి ప్రభువా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రంతా కూడా నాయన కాసి కాపాడి ఈ ఉదయకాలమందు మిమ్మల్ని స్తుతించుకోవటానికి, మీ వాక్యాన్ని ధ్యానించుకోవటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. తండ్రి, సంతానము కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానము దయచేయి ప్రభువా. వివాహము కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహము దయచేయి ప్రభువా. ఏ కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రభువా తీర్చండి ప్రభువా. తండ్రి, వ్యాధులతో సతమతమవుతున్న వారిని స్వస్థపరచండి ప్రభువా. తండ్రి నాయన, ఎంతగానో తండ్రి అప్పుల సమస్యలతో ఉండి అప్పులిచ్చి ఆ అప్పులు రాకుండా ఎంతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వాళ్ళ హృదయాలని మార్చి తీసుకున్న డబ్బులు ఇచ్చేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభువా. కోర్టు కేసు నుంచి విడుదలంతా ఇచ్చే ప్రభువా. తండ్రి, అన్ని కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, మా విడల రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి, పగల ఎండ దెబ్బైనా రాత్రి ఎన్నెల దెబ్బైనా తగలకుండా కాసి కాపాడమని తండ్రి, ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.